హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రైట్ ఇన్ఫర్మేషన్. ఈరోజు వీడియోలో అన్నదాత సుఖీబాకి సంబంధించి మీరు ఎలిజిబుల్లో ఉన్నారా ఇన్ఎలిజిబుల్లో ఉన్నారా అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ప్రీవియస్గా మనం 2 వీడియోలు చేశాం కదండి, స్టేటస్ చెక్ చేసుకోవడానికి విఏఏ అప్రూవల్ అయిందా, ఎంఏఓ అప్రూవల్ అయిందా, దానికి సంబంధించిన వీడియోస్ మనం చేసాం కదండి. ఈకేవీసీ కూడా చెక్ చేసుకోవడం ఎలా అనేది మనం చెప్పాం కదండి. ఇది కూడా సేమ్ అదే తరహాలోనండి. జస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసి అన్నదాత సుఖీభావ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. అది ఓపెన్ అయిన తర్వాత మీ ఆధార్ నంబరు క్యాప్చా ఇచ్చి సబ్మిట్ చేస్తే మీ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయండి. మీ పేరు, మీ సన్ ఆఫ్, ఎక్కడ ల్యాండ్ ఉన్నది, ఇవన్నీ ఓపెన్ అయ్యి చివరిన ఈకేవీసీ కంప్లీట్ అయిందా లేదని వచ్చి రిమార్క్లో మీరు అర్హతగా ఎలిజిబుల్లో ఉన్నారు ఇన్ఎలిజిబుల్లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు యాడ్ చేయడం జరిగిందండి. ఇనెలిజిబుల్ అయితే ఇనెలిజిబుల్ గా కారణం కూడా వాళ్ళు చూపించారండి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయ్యి ఉండి కూడా మీరు ఇనెలిజిబుల్ అయితే దానికి సంబంధించి గ్రీవెన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. అది మీరు సంబంధిత విఏఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వారిని సంప్రదించి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు అండి. అది పర్టికులర్గా వాళ్ళ లాగిన్లోనే ఇచ్చారంటండి. మీరు ఎవరైనా ఒకసారి స్టేటస్ అని చెక్ చేసుకోండి. స్టేటస్ లో ఎలిజిబుల్ ఉంటే అట్ ద సేమ్ టైం ఎన్పిసిఏ కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ ఇనెలిజిబుల్ అయితే మాత్రం విఏఏ వారిని సంప్రదించండి. వాళ్ళు మీకు దానికి సంబంధించిన వివరాలన్నీ క్లియర్గా చెప్తారండి. తర్వాత ఇదే విషయాన్ని మీరు 155251 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి కూడా మీ ఆధార్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు మీరు ఎలిజిబుల్లో ఉన్నారా ఇన్ఎలిజిబుల్లో ఉన్నారా, ఒకవేళ ఇన్ఎలిజిబుల్లో ఉంటే దానికి గల కారణాలు ఏంటనేది కూడా వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారండి. అట్ ద సేమ్ టైం అక్కడే మీరు గ్రీవెన్స్ కూడా రైజ్ చేసుకోవచ్చు అండి. ఇది ప్రస్తుతానికి అన్నదాత సుఖీభావకు సంబంధించిన అప్డేట్ అండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.